విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. నంద్యాల ఏప్రిల్ 27వ తేదీ సోమవారం పెట్రోల్ బంకుల ఆకస్మిక తనిఖీ. నంద్యాల పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంధన సరఫరా, నిల్వలు, విక్రయాలపై సంబంధిత నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్ ఐపీఎస్. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు, నిన్నను ఈ రోజు కూడా మన జిల్లాలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియో 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీస్ నుంచి మనకి ఓఎంసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు, అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకుని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ మెన్ ఆర్ పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ ఆర్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్, డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. ఇది అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము. ఈవినింగ్ 5 o'clockలోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clockలోగా పెట్రోల్ అండ్ డీజిల్ 2 కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూత్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి. ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్, డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.